ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి సురక్షితమైన అవకాశాలు, స్థిరమైన భవిష్యత్తు, అందరికీ కలిసికట్టుగా. విబ్జీ రామ్జీ బిల్లు పాత ఎంజీనరేగా ఉపాధి హామీ పథకాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా గ్రామీణ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు పాస్ అయింది. అయితే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అండి. మనం డిసెంబర్ 18 కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎంజీ నరేగా పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని చెప్పుకున్నాము. కానీ ఆ పేరును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. విపక్షాల నిరసన వలన పూజ్యబాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా గ్రామీణ్‌గా మార్చారు. ఇక్కడ పేరు ఒకటే మారిందండి. ఆ రోజు మనం చెప్పుకున్న పథకం యొక్క వివరాలు అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. మరో దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోడీ. ఒమాన్ దేశంలో పర్యటిస్తున్న మోడీని ఒమాన్ దేశం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. పురస్కారం పేరొచ్చేసి ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్. ఈ అవార్డును ఒమన్ దేశం యొక్క సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ప్రదానం చేశాడు. మస్కట్ నగరంలోని ఆల్ బరాకా ప్యాలెస్లో ఈ అవార్డు ప్రదానోత్సవంను నిర్వహించారు. ఇక ఇది మోడీకి 29వ అంతర్జాతీయ అత్యున్నత పురస్కారం కావడం విశేషం. ఇక ఒమన్ దేశం యొక్క బేసిక్ డీటెయిల్స్ చూస్తే ఒమన్ దేశ రాజధాని మస్కట్. ఒమన్ దేశం యొక్క అధికారిక భాష అరబిక్. ఇక ఒమన్ దేశం యొక్క సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్. ఒమన్ దేశం యొక్క యువరాజు తెయాజిన్ బిన్ హైతమ్. ఇక ఒమన్ దేశం 3,15,331 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే ఒమన్ దేశంలో 54,94,691 మంది జనాభా ఉన్నారు. ఇక ఒమన్ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఒమానీ రియాల్. మరో రాష్ట్రంలో జంజీ పోస్టాఫీస్ ప్రారంభం. ఇండియాలో మరో రాష్ట్రంలో జంజీ పోస్టాఫీస్‌ను తపాలా శాఖ ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఎయిమ్స్ విజయపూర్ క్యాంపస్‌లో తొలి జంజీ పోస్టాఫీస్‌ను డిసెంబర్ 17న ప్రారంభించింది. ఈ పోస్టాఫీస్‌ను ప్రొఫెసర్ శక్తికుమార్ గుప్తా మరియు డిఎస్‌వీఆర్ మూర్తి ప్రారంభించారు. కాలేజ్ క్యాంపస్‌లోని పోస్టాఫీస్‌లను యువత ఆకర్షించే విధంగా తీర్చిదిద్దేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దీనిని అభివృద్ధి చేసింది. ఇక ఈ పోస్టాఫీస్ జంజీకి తగిన యాంబియన్స్, డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ వంటి సదుపాయాలు కల్పిస్తుంది. ఇక ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జంజీ పోస్టాఫీస్‌లు పనిచేస్తున్నాయి. ఎన్‌సీఏఈఆర్‌కు కొత్త డైరెక్టర్ జనరల్ నియామకం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా సురేష్ గోయల్ నియమితులయ్యారు. 2026 జనవరి 5 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన పూనమ్ గుప్తా స్థానంలో సురేష్ గోయల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక గతంలో సురేష్ గోయల్ నేషనల్ హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. నేషనల్ హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భాగంగా పనిచేస్తుంది. ఇక
సురేష్ గోయల్కు మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద 1956 సంవత్సరంలో ఏర్పడింది. ఇది ప్రభుత్వ పారిశ్రామిక విషయాలకు సంబంధించిన పరిశోధనలు చేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. కోల్ ఇండియాకు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నియామకం. కోల్ ఇండియాకు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బి సాయిరాం నియమితులయ్యారు. డిసెంబర్ 15 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. 2028 మార్చి 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక అక్టోబర్ 31న పిఎం ప్రసాద్ కోల్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పదవీ విరమణ పొందారు. ఆ తరువాత సనోజ్ కుమార్ ఝా తాత్కాలిక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కాగా డిసెంబర్ 15న శాశ్వత చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బి సాయిరాంను నియమించారు. సాయిరాం గతంలో నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్కు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇక కోల్ ఇండియా లిమిటెడ్ 1975 సంవత్సరంలో ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ మైనింగ్ కంపెనీగా కొనసాగుతుంది. కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది. అలాగే దీనికి మహారత్న హోదా కలిగి ఉంది. ఇక ఇండియాలో 80% బొగ్గు ఉత్పత్తి కోల్ ఇండియా నుంచే వస్తుంది. ఇది విద్యుత్ ఉత్పత్తికి మరియు పరిశ్రమలకు కీలకమైన ఇంధనంగా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ ఎక్తా 2025 ఇండియా మాల్దీవ్ దేశాల మధ్య ఎక్సర్సైజ్ ఎక్తా 8వ ఎడిషన్ జరిగింది. ఇది ఒక బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 17 వరకు మాల్దీవులలో జరిగింది. అయితే ఇక్కడ చిన్న తేడాను గమనించాలి. ఎక్సర్సైజ్ ఎకోవిరన్ మరియు ఎక్సర్సైజ్ ఎక్తా రెండు ఇండియా మాల్దీవ్స్ దేశాల మధ్యనే జరిగాయి. అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఎక్సర్సైజ్ ఎకోవిరన్ ఆర్మీ విన్యాసం కాగా ఎక్సర్సైజ్ ఎక్తా అనేది నావికా విన్యాసం. ఎక్సర్సైజ్ ఎకోవిరన్ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 15 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరగగా ఎక్సర్సైజ్ ఎక్తా డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 17 వరకు మాల్దీవులలో జరిగింది. ఈ తేడాను గమనించండి. ఇక ఎక్సర్సైజ్ ఎక్తా ముగింపు కార్యక్రమానికి వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఎక్సర్సైజ్ మొట్టమొదటిసారిగా 2017 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తున్నారు. ఇండియన్ నేవీకి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు మరియు మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్కు చెందిన బలగాలు ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. బోర్డింగ్ ఆపరేషన్స్, ఫైరింగ్ డ్రిల్స్, కాంబాట్ డైవింగ్, ఎక్స్ప్లోజివ్ హ్యాండ్లింగ్ వంటి విన్యాసాలు ఈ ఎక్సర్సైజ్లో నిర్వహించారు. ఇక ఎక్సర్సైజ్ ఎక్తా 2025 యొక్క లక్ష్యాలు చూసుకుంటే పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం, సముద్ర భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సాంప్రదాయేతర భద్రతా సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2 ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2 అనేది ఇండియా మరియు యుఏఈ దేశాల మధ్య జరిగింది. ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 30 వరకు ఈ ఎక్సర్సైజ్ను అబుదాబిలో నిర్వహించారు. ఇక ఇండియా తరపున మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందిన 45 మంది జవాన్లు పాల్గొన్నారు. ఇక యుఏఈ నుంచి 53 మంది సైనికులు పాల్గొన్నారు. మిషన్ ప్లానింగ్, హెలిబోర్న్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ మొదలైన వాటిపై
దిల్స్ నిర్వహిస్తారు. ఇక మొదటి ఎడిషన్ 2024 సంవత్సరం జనవరి నెలలో రాజస్థాన్‌లో జరిగింది. బ్లూంబర్గ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ 2025లో భారతీయ ఫ్యామిలీకి చోటు దక్కింది. బ్లూంబర్గ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ 2025లో ఇండియాకు చెందిన అంబానీ ఫ్యామిలీ టాప్ 25లో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో అంబానీ ఫ్యామిలీ 8వ స్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో టాప్ 25లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియా ఫ్యామిలీ ఇదే కావడం విశేషం. అలాగే 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద $358.7 బిలియన్ పెరిగింది. దీంతో వీరి మొత్తం సంపద $2.9 ట్రిలియన్ చేరిందని బ్లూంబర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో అంబానీల సంపద $105.6 బిలియన్ ఉంది. ఇక బ్లూంబర్గ్ ప్రకారం ఇందులో టాప్ 5 ఫ్యామిలీస్ వచ్చేసి $513.4 బిలియన్ యుఎస్ఏకు చెందిన ది వాల్టన్స్ ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉండగా, $335.9 బిలియన్ యుఏఈకి చెందిన ఆల్ నహ్యాన్ రెండవ స్థానంలో ఉండగా, $213.6 బిలియన్ సౌదీ అరేబియాకు చెందిన ఆల్ సౌద్ మూడవ స్థానంలో ఉంది. ఇక $199.5 బిలియన్ ఖతార్‌కు చెందిన ఆల్ థానీ నాలుగవ స్థానంలో ఉండగా, $184.5 బిలియన్ ఫ్రాన్స్‌కు చెందిన హెర్మెస్ ఫ్యామిలీ ఐదవ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌గా సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్ నిలిచింది. ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియన్ బెస్ట్ అవార్డ్స్‌లో సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్ చోటు దక్కించుకుంది. ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక వసతులు, రద్దీ నిర్వహణ మొదలైన అంశాలలో సింగపూర్ టాప్‌లో ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌ల వివరాలు చూస్తే సింగపూర్‌కు చెందిన చాంగి విమానాశ్రయం మొదటి స్థానంలో నిలవగా, ఖతార్‌కు చెందిన రహమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ స్థానంలో నిలిచింది. ఇక జపాన్‌కు చెందిన టోక్యో హనెడా విమానాశ్రయం మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి ఇటీవల చీతాల కోసం ఏ అభయారణ్యాన్ని కేటాయించారు? ఏ. వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, బి. పన్నా టైగర్ రిజర్వ్, సి. మాధవ్ టైగర్ రిజర్వ్, డి. బాంధవ్గర్ టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ. మధ్యప్రదేశ్, బి. మహారాష్ట్ర, సి. హర్యానా, డి. పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్యానా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. రాజ్ కుమార్ గోయల్, బి. రవి రంజన్, సి. గీతా కుమారి, డి. విఘ్నేష్ పటేల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రవి రంజన్. ఇండియాలోనే తొలి వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ. నేషనల్ హైవే 42, బి. నేషనల్ హైవే 43, సి. నేషనల్ హైవే 44, డి. నేషనల్ హైవే 45. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నేషనల్ హైవే 45.
ఎక్సర్సైజ్ ఎక్తా 2025 ఏ ఏ దేశాల మధ్య జరిగింది? ఏ ఇండియా శ్రీలంక, బి ఇండియా నేపాల్, సి ఇండియా మాల్దీవ్స్, డి ఇండియా భూటాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇండియా మాల్దీవ్స్. మొదటి కనిష్కుడి కాలంలో ఆస్థాన వైద్యుడు ఎవరు? ఏ చరకుడు, బి వసుమిత్ర, సి నాగార్జున, డి అశ్వఘోష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చరకుడు. ప్రాచీన భారతదేశంలో అభివృద్ధి చెందిన వైద్య విధానం మరియు జీవనశైలి అయిన ఆయుర్వేద పురాతన కళ మరియు శాస్త్రానికి ప్రధాన సహకారుడిగా చరకుడిని చెప్పుకుంటారు. చరకుడిని కొన్నిసార్లు భారతదేశ వైద్య పితామహుడిగా పిలుస్తారు. అభిధమ్మ పీఠకం కింది వాటిలో దేనికి సంబంధించినది? ఏ గొప్ప సమాజ సభ్యులు, బి బుద్ధుని బోధనలు, సి నైతిక ప్రవర్తన నియమావళి, డి మనస్తత్వ శాస్త్రం మరియు ఆది భౌతిక శాస్త్ర విషయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మనస్తత్వ శాస్త్రం మరియు ఆది భౌతిక శాస్త్ర విషయాలు. అభిధమ్మ పీఠకం మనస్తత్వ శాస్త్రం మరియు ఆది భౌతిక శాస్త్ర విషయాలను చర్చిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శక రాజును ఓడించాడు? ఏ మొఘ, బి ఒకటవ రుద్రదామన్, సి మినాండర్, డి నహపాన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నహపాన. శాతవాహన పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు అయిన నహపానుని ఓడించి శాతవాహనుల పూర్వం ఆధిపత్యంలోని ఎక్కువ భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. గుప్త రాజవంశ స్థాపకుడు ఎవరు? ఏ శ్రీగుప్తుడు, బి సముద్రగుప్తుడు, సి ఒకటవ చంద్రగుప్తుడు, డి రెండవ చంద్రగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు గుప్త రాజవంశ స్థాపకుడు. ఇతడికి మహారాజ్ అనే బిరుదు ఉంది. సంస్కృతంలో గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర అయిన బుద్ధ చరిత్రను రచించినది ఎవరు? ఏ అశ్వఘోష, బి ఇంద్రభూపతి, సి ఆసంగ, డి బోధిసేన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అశ్వఘోష. బుద్ధ చరిత్ర బుద్ధుని యొక్క జీవిత చరిత్రను వివరిస్తుంది. దీనిని మొదటి శతాబ్దంలో అశ్వఘోషుడు రచించాడు. ఆయన ఒక ప్రఖ్యాత సంస్కృత కవి. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల అలకనంద గెలాక్సీను కనుగొన్న భారతీయులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.